నమస్తే వెల్కమ్ టు వైటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల ప్రభుత్వం వస్తుందన్నారు. వాస్తవంగా ఒక కేసీఆర్ నౌకరు ఊడగొట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే, ఉద్యోగాలు జాతరల కొల్లు లెక్కించుకుందామని రేవంత్ రెడ్డి చెప్పిండు. వాస్తవంగా ఈరోజు ఏం జరుగుతుందంటే నిరుద్యోగులకు చాలా మొత్తంలో అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే సంవత్సరం పాలన కాంగ్రెస్లో కేవలం ప్రభుత్వం ఇచ్చింది 50,000 అని చెప్పుకుంటున్నది. మరోపక్క నిరుద్యోగులు అయితే 50,000 వాళ్ళు ఇచ్చినే కాదు, వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం ఏదైతున్నదో ఆ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే తప్ప వీళ్ళు పొడిచింది ఏం లేదని అయితే నిరుద్యోగులు చెప్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగులు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి అధికారంలోకి రావాలని వాళ్ళు ఆ రోజు ఇది నిరుద్యోగ చైతన్య యాత్ర పేరు మీద తిరిగి రాష్ట్రంలో నలుమూల ప్రాంతాలకు కూడా సద్దులు పట్టుకొని తిరిగిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఈ విషయం మీద మాట్లాడడానికి జనార్దన్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు శ్రీధర్ బాబు గారు ఈ నెలలో 50,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు. మా వాస్తవంగా మరి ఇచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదైతే 50,000 ఉద్యోగాలు ఉన్నాయో దాని లెక్కన ఏమన్నా ఏదైతే నిరుద్యోగులను మళ్ళీ మాపి పెట్టడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు శ్రీధర్ బాబు గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఈ నెలలో అని చెప్తున్నారు. మరి నమ్మే పరిస్థితులు ఉంటాయా? నమ్మేది ఏం లేదన్న. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేసిర్రు. ఈ కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలని మమ్మల్ని నిలువున ముంచిర్రు. ఎట్లా అంటే 2 లక్షల ఉద్యోగాలను ఒక టైం బౌండ్ తోటి ఒకే సంవత్సరంలో 2 లక్షలు అని చెప్పేసి ఈ నిరుద్యోగ చైతన్య యాత్రలు చేపించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ మాకు ప్రియాంక గాంధీ గారు వచ్చేసి ఒక యూత్ డిక్లరేషన్ ఇచ్చింది ఆ రోజు. యూత్ డిక్లరేషన్ లో వాళ్ళు చెప్పారు ఒకటేసారి ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మీకు అని చెప్పారు. ఇది యూత్ డిక్లరేషన్, ఇది చెప్పారు. ఇది చెప్పి ఒక్క సంవత్సరంలో 2 లక్షలు అన్నారు. ఇది మళ్ళీ మనకు ఏదైతే తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళను ఫ్రీడమ్ ఫైటర్గా గుర్తిస్తాము, వాళ్ళ ఇంట్లో ఒకరికి ఒక జాబ్ ఇస్తాము, టీజీపీఎస్సీని యూపీఎస్సీ లెక్క ప్రక్షాళన చేస్తాము అని చెప్పడం, ఇంకా చాలా అంశాలు పెట్టారు అనమాట. 75% ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్ ఇవన్నీ పెట్టారు. అంటే ఇప్పుడు అంటే యూత్ డిక్లరేషన్ ఇన్ని హామీలు ఇచ్చింది ప్రియాంక గాంధీ. మరి అప్పటి నుంచి ఇప్పుడు సంవత్సరం పాలన సాగింది. మరి ఎప్పుడైనా ప్రియాంక గాంధీ నిరుద్యోగుల పక్షాన ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఏమైనా ఉన్నదా? ఇంతవరకు కూడా ఈ అంశాల గురించి మాట్లాడలేదు. ఈ అంశాల గురించి అసలు మాట్లాడలేదు. సరే, ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. అది కాకపోయినా అసలు 29 జీవో అనేది తీసుకొచ్చి ఉన్న రిజర్వేషన్లు ఉన్న పలంగా ఎత్తేసారు. దాని గురించి మాట్లాడలేదు. దాని గురించి కీలకంగా మాట్లాడాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు కదా, ఆ విషయం కూడా మాట్లాడలేదు. కాబట్టి ఇటు ఉన్న ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇక్కడ 75% ప్రైవేట్ కంపెనీలో కూడా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తారని ప్రియాంక గాంధీ అన్నారు. అవును, అంటే గవర్నమెంట్ జాబ్స్ లో కూడా రిజర్వేషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదంట. అసలు ప్రైవేట్ గవర్నమెంట్ లోనే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి ఎత్తేసిర్రు. గ్రూప్ 1 లో అదే గతి లేదు. ఇంకా ప్రైవేట్ సెక్టార్లో 75% లోకల్ రిజర్వేషన్ ఎక్కడిది, స్థానిక రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ గురించి అసలు ప్రైవేట్ సెక్టార్ గురించి ఎన్ని కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో, ఎన్ని ఎంఎన్సీలు ఉన్నాయి, ఎంతమంది తెలంగాణలో చేతిలో నడుస్తున్నాయి, ఎన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలలో తెలంగాణ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, నార్త్ ఇండియన్స్కి ఎంత వచ్చినాయి, వేరే స్టేట్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంత ఉన్నారు. ఆ ఒక్క ఉద్యోగాలే కాదు, దాని చుట్టూ నడిచేటటువంటి ఒక టిఫిన్ సెంటర్లు అయితేంది, దాంట్లో ఉండేటటువంటి ఒక ట్రాన్స్పోర్టేషన్ వెండర్ కానీ, ఇవన్నీ కూడా ఒక కంపెనీ ఉంటే దాని ఆధారంగా అలా ఎంప్లాయీస్ ఒక 20,000 మంది ఉంటే కనీసం వేరే ఉద్యోగాలు టీ బండ్ అయితుంది, టిఫిన్ సెంటర్లు అయితేంది, వాళ్ళని ఎక్కించుకొస్తేందుకు తీసుకొని పోతేందుకు లోపల వాళ్ళ క్యాంటీన్లు, ఇవి దాదాపుగా 20,000 మంది ఉద్యోగాలు ఉండేటువంటి ఒక కంపెనీలో అదనంగా ఇలాంటి వాటి ద్వారా ఒక 5,000 ఉద్యోగాలు జనరేట్ అవుతాయి. వీళ్ళందరికీ కూడా ఒక కంపెనీలో చేసిన ఉద్యోగం కన్నా కూడా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే ఇవి కానీ ఇవి కూడా ఆంధ్ర వాళ్ళకే పెట్టుకోవడానికి అవకాశం తెలంగాణకి లేదు. ఎందుకంటే నిలువెత్తు సాక్ష్యం, కుమారి ఆంటీ బండి పోతుందంటే ఆమె దగ్గరికి పోయిండు, ఆమె గురించి పోతున్నాడు, ఆమె గురించి ట్వీట్ చేసిండు, నేను వస్తా కుమారి గారు అని చెప్పిండు. కానీ నిరుద్యోగులు కొట్లాడితే రాలేదు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు అక్కడ టీ బండ్లు పెట్టుకోవాలన్నా పెట్టుకోవాలన్నా కానీ అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం ద్వారా అక్కడ పెట్టుకోలేని పరిస్థితి. ఈ రోజు మొన్నటి వరకు మీరు నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని నిరుద్యోగులు అంటున్నారు. మరోపక్క ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏడాది పాలనలో 50,000 ఉద్యోగాలు వేసినామని చెప్తుంది. దానికి
ఇక్కడ ఈనాడు పేపర్ లో కూడా ఇప్పుడు దాని గురించి వద్దాం. ఇది జనరల్ గా దీని మీద జరిగినటువంటిది చర్చ. ఈ చర్చను ఎట్లా చేద్దామంటే ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలు ఏంది, దాని తర్వాత అవి ఎడిపోయినాయి, దాని తర్వాత 3 లక్షలు 53,000 ఉద్యోగాలు, దాని తర్వాత ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్స్, దాని తర్వాత యూనివర్సిటీల అప్గ్రేడేషన్, యూనివర్సిటీల స్ట్రెంత్. ఇప్పుడు ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాల గురించి వస్తే వీళ్ళు 2 లక్షల ఉద్యోగాల గురించి సంవత్సరంలో ఇస్తామని చెప్పిర్రు. 53,000 ఉద్యోగాలతోటి వీళ్ళు ఒక సభలు నిర్వహించుకుంటారు, విజయోత్సవ సభలు. అసలు 2 లక్షల ఉద్యోగాలని 53,000 తోటి చేసుకోవడం ఏంది? ఫస్ట్ వీళ్ళు ఒక క్షమాపణ చెప్పాలి. మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం, ప్రియాంక గాంధీ గారు మాకు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మేము వీళ్ళని గౌరవించే కదా ఓటేసింది. 2 లక్షల ఉద్యోగాలు నా మాటను నమ్మి మీరు ఓటేసారు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్గా మీకు బెషరత్తుగా నిరుద్యోగులకు క్షమాపణ చెప్తున్నాం. మేము గత ప్రభుత్వం గురించి వాడు అది చేసిండు ఇది చేసిండని మేము వాళ్ళ గురించి మాకు చెప్పడానికి మీకు ఓటేయలేదు. వాళ్ళు చేయలే కాబట్టే వాళ్ళు వద్దనే మేము ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళ లెక్క ఎవరి స్థాయికి మించి వాడు ఎక్కువ ఊళ్ళలో పోయి ప్రచారాలు చేసిరు. కాబట్టి మేము మళ్ళీ బీఆర్ఎస్ వాడు 10 ఏళ్ళు ఇవ్వలేదు, మీకు ఉబ్బులాటం ఆగట్లేదా, మేము ఇప్పుడు చెప్పినా అప్పుడు చెప్పినా కుదరదు. 1 సంవత్సరంలో ప్రియాంక గాంధీ గారు చెప్పిర్రు. ఈ 1 సంవత్సరంలో ప్రియాంక గాంధీ గారు చెప్పింది వాస్తవం కాలేదంటే వీళ్ళు అసలు పార్లమెంట్లో మాట్లాడేది కూడా అన్ని తప్పులే అవుతాయి. ఈ దేశాన్ని మొత్తం మోసం చేసినట్టు అవుతుంది. ఇవాళ ఎవరికి లేనటువంటి నమ్మకాన్ని మీ మీద నుంచి చేసినాం కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు నిలుపుకోవాలి. 2 లక్షల ఉద్యోగాలు లేవు కాబట్టి ప్రియాంక గాంధీ గారు క్షమాపణ చెప్పాలి. 50,000 ఉద్యోగాల పట్లనైతే నిరుద్యోగులు సంతృప్తితో ఉన్నారు. ఏదైతే యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగ కృతజ్ఞత సభ పెడతామని ఏదైతే కాంగ్రెస్ నాయకులు యూనివర్సిటీ వేదికగా పెడతామని చెప్తున్నారు, మీరు ఎలాంటి కరెక్టే. ఫస్ట్ మేమేమన్నా ప్రియాంక గాంధీ గారు క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, చెప్పినాక లెక్కలకు రావాలి. మీరు 2 లక్షలు ఇవ్వలేదు, 53,000 ఉద్యోగం వచ్చినా ఎందుకు ఇవ్వలేదని చెప్పాలి. ఇంకొక ప్రశ్న, మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో చేస్తున్నారు, మరి ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళతో తీసుకొని ఎందుకు బస్సు యాత్రలు చేయించుకోలేదు? ఉస్మాన్ యూనివర్సిటీలో ఎందుకు తిరగలేదు? మరి పేపర్ లీక్ అయినప్పుడు ఎక్కువగా అశోక్ నగర్ కేంద్రంగా ఎందుకు తిరిగిరు వీళ్ళు? మరి అశోక్ నగర్ లో 5 మంత్ల రియాసార్ ఇన్స్టిట్యూట్కి ఎందుకు వచ్చిర్రు? మరి ఉస్మాన్ యూనివర్సిటీకి ఎందుకు రాలేదు? ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమంలో ఉన్నటువంటి ఒక భట్టు శ్రీహరి వచ్చిండు, ఒక నవీన్ యాదవ్, తెలంగాణ ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు కూలగొట్టిన ఒక నవీన్ యాదవ్, భట్టు శ్రీహరి వచ్చి ఉద్యమాలు చేసిపోయారు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు 1, 2, 3 ఉద్యమాలు చేసిరు, అసలు చేయలేదు అనట్లేదు పేపర్ మీద. ఎక్కువగా క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకుపోయినటువంటి వాళ్ళు అశోక్ నగర్ వాళ్ళు. అశోక్ నగర్ వాళ్ళతో బస్సు యాత్ర చేయించుకున్నావు, మరి ఇక్కడికి ఎందుకు రాలేదు నువ్వు? అశోక్ నగర్ వాళ్ళని ఎందుకు అశోక్ నగర్లో ఎందుకు పెట్టట్లే? ఎన్టీఆర్ స్టేడియంలో ఎందుకు పెట్టడం లేదు? కాబట్టి ఇది ఏంటంటే వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళు క్షమాపణ చెప్పలేదు, అయిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, 53,000 అన్నారు. ఫస్ట్ ఆడ ఫెయిల్ అయినట్టు ప్రూవ్ అయింది. దాని తర్వాత 53,000 గురించి చర్చకు వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారు? టీజీపీఎస్సీ ద్వారా 3,393 ఉద్యోగాలను నింపినామన్నారు. ఇలా ఏడబ్ల్యూలు, ఏఈ, జేఎల్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంది. వీటిలలో ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నీ కూడా ఎవడెప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండు ఎవరనే చూడాలి. ఇక్కడ చూడ్రి, ఇక్కడ మేము క్లియర్గా చెప్తున్నాం, మేము ఏ పార్టీ కొమ్ము కాసేటోళ్ళం కాదు, ఏ పార్టీ నీళ్ళు తాగట్లేదు, ఏ పార్టీ పక్కన ఉండడం లేదు. ఇక్కడ వీళ్ళు ఇంకా దీనికి మీద ఇంకొకటి మిస్ అయింది, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇక్కడ ఉండాలి, ఇల్లనే అది మిస్ అయింది, రాయలేదు. నేను రాసేటప్పుడు ఆ నోటిఫికేషన్ దొరకక, డేట్స్ దొరకక రాయలేదు. హాస్టల్ వెల్ఫేర్లో 581 పోస్టులు ఉన్నాయి. అది నోటిఫికేషన్ నెంబర్ 25/2022. ఎగ్జామ్ జరిగింది 23, నోటిఫికేషన్ వచ్చింది 23/12/22. దీని ఎగ్జామ్ను ఎప్పుడు కండక్ట్ చేసిరా అంటే ఈ ఎగ్జామ్ను జూన్ 24 నుంచి 28 వరకు కండక్ట్ చేసారు ఎగ్జామ్ను. ఈ ఎగ్జామ్ ఇవన్నీ కలిపితే ఈ ఏఈ 22లో ఇచ్చారు, ఎగ్జామ్ 2023లో పెట్టిర్రు, ఎలక్షన్కి ముందే మే నెలలో. ఏఈ ఈ 22లో ఇచ్చారు. ఇది ఎగ్జామ్ కూడా అక్టోబర్ 23లో జరిగింది. జేఎల్ కూడా 22లో ఇచ్చారు. తర్వాత ఎగ్జామ్ జరిగింది అక్టోబర్ 23లో. తర్వాత అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇది జూన్లో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చే ఇది కూడా అప్పుడే బీఆర్ఎస్లో ఉన్నప్పుడే జరిగింది. పేపర్ లీక్ అయిన తర్వాత ఎమ్మటే జరిగింది. తర్వాత మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అది కూడా బీఆర్ఎస్ ఇచ్చారు. ఎగ్జామ్ అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందే జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ ఇది కూడా జరిగింది. ఇక్కడ మరి ఈ
ఇది ఎస్ఐ కానిస్టేబుల్ అంతే జరిగింది. ఇక్కడ గురుకులాలు కూడా చూడండి 8,324 పోస్టులు ఇచ్చినవన్నారు. గురుకులాలలో డిఎల్ నుంచి జేఎల్ పీజీడి ఇవన్నీ ఉన్నాయి, ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్. ఇక్కడ ఉన్నటువంటివి అంశాలను మళ్ళీ చెప్తాం, ఎందుకంటే ఒక అంశం చెప్పి దాని కంటిన్యూ తర్వాత చేస్తాం. ఇక్కడ ఈ 53,000 ఉద్యోగాల గురించి మీరు ఇచ్చిర్రు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదంటే బల్మూరి వెంకట్ గారు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి లీగల్ సమస్యలను ఆ రోజు వాళ్ళు చేయలేదు, ఇళ్ళక కానీ పండగ కాదు, ఈ నోటిఫికేషన్ ఇవ్వగానే పండగ కాదు, ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు, పట్టాలు ఇచ్చినప్పుడే ఉద్యోగాలు ఇచ్చినట్టు అని చెప్తున్నాడు. ఇల్లున్న సమస్యల గురించి ఏమేమి ఉన్నాయి నువ్వేం చేయలేదు చెప్తాం. ఒక్కొక్కటి ఇల్లున్న సమస్యలు అటనే ఇచ్చి ఇల్లు ఇచ్చిర్రు. అంటే బల్మూరి వెంకట అయితే ఇగో ఈ స్కూల్ ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్లో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను వీళ్ళు క్యాన్సిల్ చేసిర్రు. 5,089 పోస్టులను 5,973 పోస్టులకు మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు 11,662 పోస్టులకు ఇచ్చారు. ఇది గ్రూప్ 4 ఉంది. ఈ గ్రూప్ 4ను కూడా వీళ్ళు ఈ గ్రూప్ 4లో 9,000 నోటిఫికేషన్ ఇచ్చిర్రు. ఇప్పుడు వీళ్ళు పరీక్ష పెట్టి ఎన్నిటికి ఉద్యోగాలు ఇచ్చిర్రంటే 8,143 ఉద్యోగాలు ఇచ్చారు. ఇక ఇది అసలు కథ. ఇలా మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఏంది? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఏం లేదు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఓన్లీ ఇలా టీచర్స్ ఒక్కటే కలిసినాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక ఇచ్చినటువంటిది ఒకటి ఉంది. ఇది ఇల్లో టీచర్స్ది గత నోటిఫికేషన్ది 5,089 కాకుండా ఇక కలిపినటువంటి ఇది ఓల్డ్ నోటిఫికేషన్ వీళ్ళు 5,973కి ఇచ్చారు. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కలిపితే ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఇచ్చినవన్నీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో ఏమేమి ఇచ్చారు అంటే ఒక్కసారి మనకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇచ్చారు. అది మనకు 6 నెలలు ఇచ్చారు 435 పోస్టులు. దాని తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అది ఆగస్టులో ఇచ్చారు. ఇది ల్యాబ్ టెక్నీషియన్స్ ఇది సెప్టెంబర్లో ఇచ్చారు. స్టాఫ్ నర్సులు ఇది సెప్టెంబర్లో ఇచ్చారు. ఫార్మసిస్టులు ఇది సెప్టెంబర్లో ఇచ్చారు 5,213. ఈ పోస్టులలో ఈరోజు రిక్రూట్ అయిపోయినటువంటి ఇప్పటికి ప్రాసెస్ అయిపోయినటువంటి ఇది ఒక్కటే 435. ఇది 5,000 ఇంకా 6,000 అనుకోరి 6,000 ఈ 400 6,400 పోస్టే ప్రభుత్వం ఇచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 60 పోస్టులు కలిపిర్రు గ్రూప్ 1లో కానీ ఇంకా కాలేదు. వీళ్ళు ఇంకా నోటిఫికేషన్ అన్నిటికీ కలిపితే ఈ 5,973 ఈ 5,223 అంటే దాదాపు 11,000కి వీళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చారు. అలా వీళ్ళు నింపింది ఎంత అంటే ఒక 6,000 పోస్టులు 53,000 6,000 పోస్టులు వాళ్ళే. అంటే ఆ మధ్యలో కొలువుల జాతర అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్అవుట్లు కట్టిర్రు అన్న మరి ఈ కట్అవుట్లు కట్టిర్రు. ఈ ఉద్యోగాలకే కట్అవుట్ కట్టిర్రు. ఈ కట్అవుట్లలో వీళ్ళు చేసినటువంటిది ఏంటిదంటే ఇప్పుడు వీళ్ళు చెప్పుకున్నటువంటిది ఉంది కదా. ఇప్పుడు ఈ టీజీపీఎస్సీ ద్వారా ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏడబ్ల్యూఈటీలలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లలో అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చింది. వీళ్ళు మేము బల్మూరి వెంకట్ గారు మేము ఉన్న సమస్యలు అన్ని తీర్చినాం అంటున్నారు. ఉన్న సమస్యలు ఒకటి రిజర్వేషన్ల పరంగా వచ్చినాయి, ఒకటి రిలింక్విష్మెంట్ పరంగా వచ్చినాయి, ఒకటి ఆ రోజు ఎగ్జామ్ పెట్టినప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లలో తప్పులు. వీటిలలో క్వశ్చన్ పేపర్లలో తప్పులు చూసినట్టయితే ఇప్పుడు ఏడబ్ల్యూ అన్నిటిలలో తప్పులు వచ్చినాయి. మేజర్గా జేఎల్లో కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేసిర్రు. అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక 9% కన్నా క్వశ్చన్లు పోతే అసలు ఇవ్వద్దు, ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ కావాలి. జేఎల్ దాంట్లో కెమిస్ట్రీలో నెక్స్ట్ మనకు సోషల్ సైన్స్ వాటిలలో ఉన్న ఎకనామిక్స్ వీటిలలో ఉన్నటిలో జనరల్ పేపర్లో 7 క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్లో క్వశ్చన్ లేకుండా ఆన్సర్లు ఇచ్చిర్రు. ఒక్కొక్క దాంట్లో జిఎస్లో 10 క్వశ్చన్లు, సబ్జెక్ట్ దాంట్లో 15 క్వశ్చన్లు 25 క్వశ్చన్లు డిలీట్ చేసిర్రు. మరి అన్ని క్వశ్చన్లు డిలీట్ చేసినప్పుడు సబ్జెక్ట్ పేపర్లు 25 అంటే 50
25 ఇంటూ 2 అందులో 15 క్వశ్చన్లు 10 వేసుకున్నా 60 మార్కులు డిలీట్ అయిపోయినాయి. 60 మార్కులు ఎత్తేసినాక నువ్వు ఎందుకు ఎగ్జామ్ పెట్టింది? ఈ ఏఎంవి అనేది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లో నీకు అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చింది. నువ్వు ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ ఒకటి ఇచ్చింది ఒకటి. మరి ఈ జేఎల్ ఇవన్నీ నువ్వు ఆ రోజు తప్పులు తడకగా పెట్టిర్రు, మేము ఆదరబాదర పెట్టిండు, వాడు ఎలక్షన్లో పోతున్నాడు బీఆర్ఎస్ వాడు అని చెప్పేసి నువ్వు చెప్పి మీకు రాగానే వీటిని అన్నింటినీ అసలు క్యాన్సిల్ చేసేస్తాం, మీరు కోర్టులో ఏదైతుందో అవన్నీ చేస్తా ఉన్నావు. జేఎల్ది ఏం చేయలేదు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏం చేయలేదు. అవన్నిటితో నువ్వు ఎట్లా రిజల్ట్ ఇచ్చినావు? ఈ డిఎల్ నోటిఫికేషన్ వెనక్కి తీసుకున్నావు. మరి ఇక్కడ మెడికల్ బోర్డులో అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఆ పిల్లలు ఏం అడిగిర్రు అంటే ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. 80 మార్కులకు ఎగ్జామ్ పెడతారు, 20 మార్కులు వెయిటేజ్ కలుపుతారు. వానికి 80 మార్కులలో వీడు ఎంత చదువుకున్న 60 మార్కులు వచ్చినాయి అనుకో, వీడికి ఇక రాదు. వానికి 50 వచ్చినా 20 మార్కులు వెయిటేజ్లో కలుస్తాయి. సంవత్సరానికి 5 మార్కులు వాడు ఇస్తాడా? వానికి ఉద్యోగ భద్రత ఇచ్చినావు, ఉద్యోగం ఇచ్చినావు, వానికి శాలరీ ఇచ్చినావు. వీడి ఉద్యోగం లేక ప్రైవేట్లో ఒక తక్కువ శాలరీకి 8,000, 9,000, 10,000 చేస్తున్నారు స్టాఫ్ నర్సులుగా. వానికి మార్కులు ఏం లేదు. సంవత్సరానికి ఒక మార్క్ ఇచ్చేది ఉంటే సంవత్సరానికి 5, 4 సంవత్సరాలకు 20 మార్కులు, 20 మార్కులు ఇస్తేవి. అవి ఏజెన్సీ ఏరియాలో అయితే 2.5 మార్కులు ఇస్తున్నావు ఒక సంవత్సరానికి వెయిటేజ్. అట్లా సంవత్సరానికి 4 మార్కులు, 5 మార్కులు ఇస్తున్నాడు. 4 సంవత్సరాలకు 20 మార్కులు. ఇంకా అక్కడ అయితే ఇంకెక్కువ వస్తున్నాయి ఏజెన్సీ ఏరియాలో, ఒక సంవత్సరానికి ఎక్కువ వస్తుంది దీనికన్నా ఏజెన్సీ ఏరియాని. ఇట్లా ఇచ్చినప్పుడు మన వాళ్ళు కూడా అడిగిర్రు 5 మార్కులు ఏకరి సంవత్సరానికి 20 మార్కులు అంటే మేము నష్టపోతున్నాం అని చెప్పారు. అది కూడా నువ్వు రెక్టిఫై చేస్తున్నావు, అది చేయకుండా ఇచ్చినావు. ఇంకా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డులో ఇంకా దారుణం, అది క్వశ్చన్ పేపర్లలో వచ్చింది, ఇది జీవోలలో చెప్తాం. ఇది ఈ లీగల్ ఇష్యూను గురుకులాలలో కూడా, ఈ గురుకులాలలో క్వశ్చన్ పేపర్లలో తప్పులు చెప్తాం. గురుకులాలలో ఏం జరిగిందంటే మనకు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్స్ ఉన్నాయి. ఈ మ్యూజిక్ టీచర్లలో ఈ మూడింటికి ఒకటే రోజు ఎగ్జామ్ పెట్టిర్రు. ఈ మూడింటికి ఎగ్జామ్ పెడితే వీటిని తెలుగులో, ఇంగ్లీష్లో కండక్ట్ చేయాలని చెప్పారు. ఓన్లీ ఇంగ్లీష్లో కండక్ట్ చేసారు. అలాగే తెలుగు ఇంగ్లీష్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే అది అటుకి మెటీరియల్ కూడా అవైలబిలిటీ ఉండదు వాళ్ళకు. వాళ్ళు ఏంటంటే అంత ఒక వాయిద్యాలు అన్నిటితోటి కదా స్కిల్ కదా అది. వాళ్ళకు కోర్టుకు పోయిర్రు, ఆర్ట్ వాళ్ళు పోయిర్రు ఆఫ్ చేసిర్రు, క్రాఫ్ట్ వాళ్ళు పోయిర్రు ఆఫ్ చేసిర్రు, మ్యూజిక్ వాళ్ళది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిండ్రు. నువ్వు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బోత్ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం ఒక్కదాంట్లో కండక్ట్ చేసినావు. ఒక్కదానికి నీకు కోర్ట్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు మూడింటికి ఒకటే ఎగ్జామ్ పెట్టిర్రు, ఒకటే రోజు ఎగ్జామ్ పెట్టారు. జిఎస్ పేపర్ ఒకటే, సబ్జెక్ట్ వేరు అయినప్పుడు అన్నిటిని జిఎస్ ఇంగ్లీష్లోనే, సబ్జెక్ట్ ఇంగ్లీష్లోనే పెట్టినప్పుడు ఒక్కదాని కోర్ట్ డైరెక్షన్ ఇస్తే మరి మీరు నిరుద్యోగుల ప్రభుత్వం కదా, ఇట్లా తడితే మీరు వాళ్ళు తలడిల్లిపోతుర్రని కౌగులించుకునేటోళ్ళు, వాళ్ళ బాధ తెలుసుకునేటోళ్ళు కదా. కడుపు మీద చేసి ఇలా ఖాళీ కడుప అన్నం తినలేదా, కాలుతున్న కడుపు అని అర్థం చేసుకునేటోళ్ళు కదా. మీరు ఈపు మీద నుమ్మిరేటోళ్ళు కదా, కడుపు కొట్టనోళ్ళు కదా. మరి ఈ ఎగ్జామ్ ఇంకా మ్యూజిక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, వాళ్ళు నేను కేసు వేస్తాను పోయారు. ఇది ఎగ్జామ్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు. ఈ తప్పులను యథాతథంగా నువ్వు ఎట్ట ముందుకు పోయినావని మేము అడుగుతున్నాం. ఆ తప్పులతో అట్టనే పోయినావు, క్వశ్చన్ పేపర్లో జరిగినాయి. ఇక జీవో విషయాలకు వద్దాం. జీవో విషయానికి వస్తే ఈ 46 జీవో ఉంది ఇక్కడ, ఎస్ఐ కానిస్టేబుల్. ఈ 46 జీవోని అదే విధంగా పెట్టి నువ్వు ఎట్లా పోయినావు? ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ 46 వాళ్ళు కూడా మాకు ఒక యాస ప్రదీప్ అనే తమ్ముడు బస్ యాత్ర చేసిండు. మరి వాళ్ళని అందరినీ వేసుకొని తిరిగిరు కదా. మరి ఇదే తీన్మార్ మళ్ళా ఓ ఇట్టనే స్క్రీన్ ముంగట ఉండి ముదిరాజులకు ఉద్యోగాలు పోతున్నాయి, అయిపోతున్నాయి అని చెప్పిండు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది అన్యాయం అని చెప్పిండ్రు కదా. ఇక్కడ ఉన్నటువంటి దానిని 46 జీవోని తీసేయలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో 1 to 10% అంటే నీకు ఏ సర్వే లేకుండా ఏది లేకుండా 10% ఇచ్చినావు, అది ప్రాబ్లం అయింది. ఎస్టీ రిజర్వేషన్ అది ఆ రోజు ప్రభుత్వం ఒక పార్లమెంటు అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు లేకుండా ఇచ్చిందని చెప్పినావు, ఉంటే జీవో ద్వారా ఇచ్చిరన్నావు. 33 మదర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ డిపార్ట్మెంట్ జీవో ఇచ్చిరన్నావు. దానికి కూడా మేము లీగల్ ప్రాబ్లం రాకుండా చేస్తున్నాం. ట్రైబల్ రిజర్వేషన్కు ప్రాబ్లం రాకుండా చేసిర్రా, 46 జీవోని తీసేసిర్రా, తీసేయలేదు కదా. మరి ఆ జీవోలను తొలగలేదు. అట్లనే ఈ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ సమస్యలు తీర్చలేదు. ఆ సమస్యలు అన్నీ అట్టనే ఉన్నాయి. వాటి గురించి ఈరోజు కోర్టులో పోతే కావాలని నోటిఫికేషన్లు ఆపిరంటారు. నువ్వు క్వశ్చన్ పేపర్లలో వచ్చిన తప్పులను చేయలేదు, వీటి జీవోలలో ఉన్న తప్పుల్ని సరి చేయలేదు. మరి ఇక నువ్వేం చేసినట్టు? ఇంకొక తప్పిదాన్ని కూడా వీళ్ళు చేయలేదు. ఈ గురుకుల దగ్గరికి వచ్చేస్తే ఈ గురుకులకు డిఎల్, జేఎల్
పీజీటీ ఉంది. ఉమ్. వీళ్ళు ఏం చేసిర్రంటే జేఎల్కి డిఎల్కి ఒకటి ఇచ్చిర్రు, ఓకే. జిఎస్, టీజీటీ పీజీటీకి జిఎస్ ఒక పేపర్ పెట్టారు. జిఎస్లో స్కోర్ వచ్చింది దానికి మంచిగా, సబ్జెక్ట్లో తగ్గినా వానికి ఉద్యోగం వచ్చింది. రెండింటికి ఒకటే పేపర్ కాబట్టి ఇప్పుడు జేఎల్ డిఎల్ వచ్చింది, నువ్వు అన్నిటికి ఒకటే రోజు ఇచ్చినావు. జేఎల్లో పేరు ఉంటుంది, అంది డిఎల్లో ఉంటుంది, వాంది టీజీటీలో ఉంటుంది, పీజీటీలో ఉంటుంది. జిఎస్ పేపర్లు కామన్ పెట్టినావు కాబట్టి మరి వానికి నువ్వు ఉద్యోగాన్ని ఎల్లిస్తావు, వాడు డిఎల్ తీసుకుంటాడు. వాని ఉద్యోగాన్ని నువ్వు రిలింక్విష్మెంట్ ద్వారా నాకు నా ఉద్యోగం వేరేటోనికి అని చెప్పినా నువ్వు వినిపించుకోకుండా ఆప్షన్ ఇవ్వకుండా ఇలా ఉద్యోగాన్ని కండక్ట్ చేసినావు. ఇలా 8,000 ఉద్యోగాలు నువ్వు నింపిన అన్న దాంట్లో 3,000 ఉద్యోగాలు ఇలా మురిగిపోతున్నాయి. మరి ఆ ఉద్యోగాల పరిస్థితి ఏంది? నువ్వు ఆ రోజు బీఆర్ఎస్ రిలింక్విష్మెంట్ ఇవ్వలేదు, మేము వచ్చినాక మేము రిలింక్విష్మెంట్ పెడతాం చేస్తాం అన్నావు, నువ్వు చేయలే కదా. ఇది ఈడ గ్రూప్ 4 కాడ కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇవాళ గ్రూప్ 4 8,000 ఉద్యోగాలు అన్నారు కదా, ఈ గ్రూప్ 4 దగ్గర 8,000 ఉద్యోగాలల్లో వీళ్ళు నింపినటువంటి 8,000 ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నారు, అలా కూడా ఇవాళ 2,000 ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి. ఆల్రెడీ ఎస్ఐ జాబ్ వచ్చిపోయిన వాళ్ళు, గురుకులాలకు పోయిన వాళ్ళు, టీచర్ పోస్టులు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోయిర్రు. ఈ సమస్యను కూడా రిలిక్విష్మెంట్ చేయలే కదా. ఇప్పుడు అల్ల మిగిలిన ఉద్యోగాలను, ఇళ్ళ మిగిలిన ఉద్యోగాలను ఇప్పుడు ఒక ఈటిళ్ళల్లో ఒక 500 మంది ఎస్సీ పిల్లలు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు మిగిలిన 2,000లో 100 మంది ఉన్నారు అనుకుందాం. ఆ ఎస్సీ పిల్లలకు ఉంచారు కదా ఉద్యోగాలను, ఎస్సీ పోస్టులను, ఇటన్నిటి మళ్ళీ జనరల్ చేస్తావు కదా, క్యారీ ఫార్వర్డ్ చేయవు కదా. నువ్వు నీ ఉద్యోగాలు ఇస్తాని చెప్పినావు, నువ్వు ఎందుకు మరి రిలింక్విష్మెంట్ ఇవ్వట్లేదు? నీ సంఖ్య చెప్పుకోవడానికా? ఇప్పుడు 8,000 జైన్ కాని వాళ్ళను 2,000 కూడా ఇల్లు సంఖ్య చూపించుకుంటారు. నువ్వు ఏం పరిష్కరించినో నిరుద్యోగులకు సమస్యలు చెప్పండి. 10,000 ఉద్యోగాలు అంటే నోటిఫికేషన్ ఇస్తున్నాం అంటే దాంట్లో ఒకవేళ 8,000 ఫుల్ఫిల్ అయితే మిగిలిన 2,000 ఖాళీగానే ఉంటాయి. ఖాళీనే అంటే వీళ్ళు చెప్పుకోవడం 10,000 చెప్పుకుంటారు. ఇప్పుడు 8,000 ఒక 6,000 ఉంటే 2,000 మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయినా చెప్పుకోరు. ఇక్కడ గురుకులాలలో కూడా అంతే కదా. ఇది రిజల్ట్ ఇచ్చినప్పుడు గురుకులాలలో అంటే మరి నిరుద్యోగులను పదే ఇంత ఎందుకు మోసం చేయాల్సి? ఇది మోసము. మేము ఈ కాంగ్రెస్ వాళ్ళతో మాకు కొట్లాటలేదు, మాకు ఎవరితోటి కొట్లాట? ఏమన్నా మేము పక్క పార్టీ అంటే మీ గురించి మీరు అడుగుతున్నాం, దానికి రాజకీయం చేస్తారు వాళ్ళు. ఇది తప్పు. ఈ సమస్యలను కూడా వీళ్ళు పరిష్కరించలేదు, ఏ లీగల్ సమస్యలు పరిష్కరించలేదు. ఒక్క ఉమెన్ వర్టికల్ ఉన్నది హారిజాంటల్ చేసిర్రు. బల్మూరి గారు మీరు అన్నట్టు చర్చకు రారి, వైఆర్ టీవీలో చర్చ పెడతాం, లేకుంటే నీవు విజయోత్సవాలకు ముందు రోజు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చర్చ పెడదాం, లేదంటే గాంధీ పార్క్ కాడ మీ గాంధీ భవన్లో చర్చ పెడదాం, లేదంటే నిరుద్యోగుల అమరవీరుల స్తూపం దగ్గర చేద్దాం, అశోక్ నగర్ అడ్డగా చేద్దాం. కాబట్టి ఇప్పుడు బల్మూరి వెంకట్ అయితే అప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టిండు, నిరుద్యోగుల ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. మరి ఆయనకు ఉద్యోగం వచ్చింది కన్నా మరి మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆయనకు వచ్చింది, ఆయన నమ్ముకున్న వాళ్ళకు, రియాజ్ గారికి వచ్చింది, నిరుద్యోగ అంశాలు కాంగ్రెస్లో ఎత్తుకున్న వాళ్ళందరికీ వచ్చినాయి ఉద్యోగాలు. నిరుద్యోగుల్ని కలిసినటువంటి వాళ్ళకు మురళి సార్కి వచ్చింది, మళ్ళా ఆయన ఇంకెవరెవరో 2-3 అందరికి వచ్చినాయి, పిఎల్ విశ్వేశ్వరయ్య వీళ్ళందరికీ వచ్చినాయి. వీళ్ళందరికీ మొన్న ఆల్దాస్ జానయ్యకు ఆయనకు ఒక వీసీ వచ్చింది, వీళ్ళందరికీ మంచి పదవులు వచ్చినాయి. వాళ్ళు ఎవరు రియా సార్ని కలిసినాం, ఆ బల్మూరి వెంకట్ గారిని కలుస్తున్నారు అందరూ. ఇక ఆల్దాస్ జానయ్య అయితే కలవలేదు, పిఎల్వి అయితే అసలు కలవలేదు, ఈ లెవెల్ కలవలేదు. ఏమంటున్నారు ఒకవేళ కలిసిన వాళ్ళు కూడా మీతో ఏం చెప్తున్నారు? ఇప్పుడు వాళ్ళకు ఆ రోజు గత ప్రభుత్వంతో వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు. మాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ రోజు మాకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా వినిపించుకోలేదు, వాళ్ళు కూడా కొంత మొండిగానే పోయిర్రు, ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి. మొండిగా పోయారు కాబట్టి వాళ్ళని గద్దె దింపినాం. అట్లా అని చెప్పి ఇప్పుడు మాకు మీరు చేయట్లేరు, వారు చేయట్లేదు, నలిగిపోయినాం కాబట్టి ఈరోజు వాళ్ళ దగ్గర పోయి అడుగుతున్నాం. ఆ రోజు మీకు జరిగినటువంటి నష్టం ఏది ఉందో తెలియదు. ఆ ప్రభుత్వంతో మిమ్మల్ని దగ్గరికి పిలుచుకోలేదో, ఆ రోజు కేసీఆర్ గారు మీతో ఉద్యమంలో ఎట్టున్నాడో, తర్వాత మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టిరో, వాళ్ళకి మీకు ఉన్న ప్రపంచాలు ఏందో తెలియదు. కానీ ఆ రోజు ఆడు మమ్మల్ని పిలవలేదు, కనీసం మాతోటి మాట్లాడలేదు, ఛాయ్ కూడా తాగలేదు. వీళ్ళు మమ్మల్ని పిలుస్తున్నారు, వాళ్ళ ఇంట్లోకి పిలుచుకుంటున్నారు, వాళ్ళ నట్టింట్లోకి పిలుచుకుంటున్నారు, మాతో మాట్లాడుతున్నారు, మాకు కాఫీ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వంగా అంటున్నారు. ప్రజల ప్రభుత్వమే కావచ్చు, కానీ మీరు నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు కదా. మీరు ఏదైతే క్లెయిమ్ చేసుకుంటారో నిరుద్యోగులకు చేయలేదు. ఇదే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఉన్న వ్యతిరేకత అంతా కూడా కట్టుకొని అధికారంలోకి వచ్చారు. మీరు నిరుద్యోగిత అంశం చేయలేదు. ఈ రోజు నిరుద్యోగులను తిప్పుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, నిరుద్యోగులతో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ జీవితం మొత్తం ఒక విద్యార్థులతో గడిచినటువంటిది. యూనివర్సిటీలు ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణకు ఉన్న ఉద్యమానికి ఊపిరితిత్తులుగా పనిచేసినటువంటి వాళ్ళు
ఒక విద్యార్థులు అలా సాధక బాధకాలు తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళు అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ నిరుద్యోగ అంశాన్ని వీళ్ళు పక్కన ఎందుకు పడేస్తున్నారు? ఈ మురళి సార్ అయినా, ఆల్దా జానయ్య అయినా, పిఎల్ విశ్వేశ్వరయ్య అయినా, మరి రియా సార్ అయినా, వీళ్ళందరేమో అధికార కులాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇంకొకటి వీళ్ళు ఏదో బాగా డబ్బు ఉన్నటువంటి సంపన్నమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు కూడా మా లెక్క కారం మెతుకులు తినిపోయిన వాళ్ళే, వీళ్ళు కూడా మా లెక్కనే కష్టాలు పడ్డోళ్ళే. ఈ రోజు వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అన్నదే మాకున్నటువంటి ఒక బాధ. ఇంకా 4 ఏళ్ళు అధికారంలో ఉంటారు కాంగ్రెస్ పార్టీ, మరి నిరుద్యోగులతో మాకు అయ్యేది ఏమున్నది? 4 ఏళ్ల తర్వాత చూసేది, అప్పటి వరకు ఏమన్నా నోటిఫికేషన్లు మాయ చూపేదని ఏమన్నా అనుకుంటున్నారా వాళ్ళు? ఇక అంతే కదా. ఇప్పుడు 5,000 వీళ్ళకి 50,000 వీళ్ళే కావు. వాళ్ళు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? మన ఇప్పుడు కొత్తగా చైర్మన్ అయినటువంటి వారు ఏమంటారు? వచ్చే సంవత్సరం ఇంకా 50,000 అంట. అంటే ఈ 50,000 అయిపోయినాయి, ఇంక 50,000 4 ఏళ్ళు. ఎలక్షన్ ఇయర్లో 1,00,000 ఇస్తారేమో. వాళ్ళు అప్పుడు 80,000 ఇచ్చారు కదా, అట్లా అంతే. వీళ్ళు ఒక సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కాదు, అది క్లియర్గా అర్థమవుతుంది. 2 లక్షల ఉద్యోగాలలో ఆల్రెడీ 50,000 ఇచ్చేసినామని చెప్తున్నారు. 50,000 ఆ రోజు మాకు చెప్పింది ఏంటంటే అప్పటికి 80,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినవి ఉన్నాయి, అవి కాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి 53,000 వీళ్ళు ఇప్పటికి నింపిన 5,000, 47,000 ఉద్యోగాలు ఆ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో అదే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలతో ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఇక నువ్వు కొత్తగా తీర్చిన సమస్యలు ఏంది? వర్టికల్ హారిజాంటల్ కాకుండా ఇక నువ్వు తీర్చినటువంటి కొత్తగా తీర్చినటువంటిది ఏమున్నా చెప్పు. ఏం లేదు, ఉన్న సమస్యలు అన్నీ చెప్పినాం కదా. ఎస్టీ రిజర్వేషన్కు నువ్వు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తేలేదు, అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో నువ్వు జనాభా ప్రతిపాదిక ఇయ్యలేదు, 46 జీవోను తొలగించలేదు, రిలింక్విష్మెంట్ పెట్టలేదు, మళ్ళీ అదనంగా 29 జీవోను తీసుకొచ్చినావు గ్రూప్ 1 మోసం చేస్తేందుకు. ఇంకా నువ్వు చేసినటువంటిది ఏముంది? ఆ ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎగ్జామ్లలో క్వశ్చన్ పేపర్లలో ఉన్న తప్పిదాలను నువ్వు సరి చేయలేదు. ఇంకా ఏమన్నా నువ్వు చేసింది? ఆ రోజుకు నువ్వు ప్రభుత్వాన్ని గద్దె దిగడం కొరకు మమ్మల్ని వాడుకొని రెచ్చగొట్టి ఈ నోటిఫికేషన్లలో మమ్మల్ని ఉద్యోగాలలో జాయిన్ కాకుండా ఆపి ఈరోజు నువ్వు రాగానే నీ అని పెట్టుకున్నావు. ఇంకొకటనా ఇక్కడ చెప్తున్నాము ఏంటంటే, వీళ్ళు ఆ రోజు గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంది కదా. ఇప్పుడు గ్రూప్ 4లో 80,000 ఉద్యోగాలు అని చెప్పుకో, 8,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీళ్ళు నింపుకున్నాయి. ఆ ఉద్యోగాలలో వీళ్ళు చేసినది ఏంటి అంటే, ఈ 8,000 ఉద్యోగాలలో ఆ రోజు పేపర్లలో తప్పులు వచ్చినాయని చెప్పారు. ఆ పేపర్ ఓఎంఆర్లలో ఎక్కువ తక్కువలు వచ్చినాయని చెప్పారు. ఎక్కువ తక్కువలు వచ్చినాయని చెప్పిన వీళ్ళు గ్రూప్ 1ను రద్దు చేయించారు. గ్రూప్ 1ను రద్దు చేయించిన వీళ్ళు గ్రూప్ 4 మీద మేము కేసు వేసినాం. గ్రూప్ 4 మీద కేసు వేస్తే ఎప్పుడైనా ఈ ఎగ్జామ్ రద్దు అవుతుంది, ఈ నోటిఫికేషన్ రద్దు అవుతుంది అనే ఉద్దేశంతో ఆగిర్రు. కానీ మాకు బలమైన మంచి అడ్వకేట్లు లేక నిరుద్యోగులం కన్నా డబ్బులు లేవు కదా, ఎవరికన్నా డబ్బులు అడుక్కుందాం అని చూసినాం అనుకో, మళ్ళీ వాడిని ఏం చేస్తారంటే నువ్వు పలానోడు, పలానా ప్రభుత్వం, పలానా పార్టీ వాడు అని వేస్తారు. ఇవాళ ఈ మంచి సర్వీస్ మ్యాటర్ ఉన్న అడ్వకేట్ను తెలంగాణలో తెచ్చుకోవాలంటే 5 లక్షలు అవుతున్నాయి మినిమం. 5 లక్షలు ఆ నుంచి తెచ్చుకోలేరు కదా. తెచ్చుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మేము గెలవలేకపోయినాక అది అటనే నడిపించారు. ఈ కేసు వేసినాం మేము. ఒక అడ్వకేట్ పట్టుకొని, ఆయన సర్వీస్ మ్యాటర్లో కాదు, ఆయన పాపం క్రిమినల్ మ్యాటర్స్, ఆయన మాకు ఏదో రకంగా సాయం చేయాలనే ఉద్దేశంతో కేసు వేసిండు. కేసు వేసి నడిపిస్తే 18 సార్లు దాన్ని పోస్ట్ పోన్ చేసిర్రు. దాన్ని షోకాజ్ నోటి వాళ్ళు అసలు దాన్ని ఏం చేసిర్రంటే, దానికి వీళ్ళు చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఏంటంటే, కౌంటర్ ఇవ్వలేదు. ఇల్లు ఇది గవర్నమెంట్ వాళ్ళు కౌంటర్ ఇవ్వలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు పిటిషనర్స్, రెస్పాండెంట్స్ వీళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమి ఇవ్వలేదు. ఇదేంటిది? ఇది చదవండి, ఇది షోకాజ్ నోటీస్ బిఫోర్ అడ్మిషన్. ఇగో ఇక్కడ చూడండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీకి వీళ్ళకి రాసినటువంటిది. ఇక్కడ వీళ్ళు ఎవరు కూడా మాకు కౌంటర్ ఇవ్వడం లేదు. వీళ్ళు ఈ కౌంటర్ ఇవ్వడం లేదని షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇగో ఇక్కడ వీళ్ళు హైకోర్టుకు వీళ్ళు కౌంటర్ ఇవ్వట్లేదని చెప్పారు. ఈ హైకోర్టుకు కౌంటర్ ఎందుకు ఇవ్వలేదంటే, వీళ్ళు చెప్పనా, వీళ్ళు కనుక కౌంటర్లో కనుక ఈ గ్రూప్ 1 రద్దు చేయాలన్నట్టు కౌంటరు ఇస్తే మంచిగుంటుండే, మాకు మేలు జరుగుతుండే. కానీ గ్రూప్ 4ను రద్దు చేయొద్దు, గ్రూప్ 4లోనే మంచిగా జరిగింది, గ్రూప్ 4లో ఓఎంఆర్లు వచ్చినా తప్పేం లేదు, అక్కడ థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నారు, ఇది కరెక్టే ఉన్నది గ్రూప్ 4 అని కనుక వీళ్ళు కనుక కౌంటర్ ఇచ్చుంటే
వీళ్ళను అశోక్ నగర్ కాదు యావత్ తెలంగాణ కాదు దేశం అందరు చెప్పులతో తన్నేటోళ్ళు. ఈ పదవి ఎందుకు చెప్తున్నావు అంటే ఇదే లైన్లో గ్రూప్ 1 రద్దయింది కాబట్టి ఈ రోజు నువ్వు గ్రూప్ 4ను కనుక సమర్థించుంటే కోర్టులో గ్రూప్ 4ని గ్రూప్ 1ని ఎందుకు రద్దు చేసిరని నిరుద్యోగులు అందరూ తన్నేటటువంటి వాళ్ళు. కాబట్టి కౌంటర్ ఇవ్వకుండా షోకాజ్ నోటీసులు తీసుకొని మీ షోకాజ్ నోటీసులు మీ దగ్గర మలిచి పెట్టుకొని ఈరోజు గ్రూప్ 4 ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఎట్ట ఇచ్చిర్రు? ఇప్పటికైనా మీకు దమ్ముంటుంది ఈ షోకాజ్ నోటీస్కి మీకు రిప్రజెంటేషన్ ఈ కేసు లైవ్లో ఉంది, ఈ రోజు కేసు లైవ్లో ఉంది. మీకు దమ్ముంటే బల్మూరి వెంకట్ గారు ఆ రోజు అడ్వకేట్ని వేసుకొని మీరు పోయిరు కదా, మీరు పోయి కోర్టులో వాదించుకున్నారు కదా గిరిధర్ రావుని వీళ్ళందరినీ తీసుకొచ్చుకొని ఈ రోజు మరి దీని మీద కౌంటర్ వేసి ఎట్లా గెలు గ్రూప్ 4ను నీకు దమ్ముంటే గెలు. ఆ రోజు నువ్వు 28 నిమిషాలు మాట్లాడిన వీడియోని కూడా ప్లే చేపిస్తా ఇంకోసారి వచ్చినప్పుడు. గ్రూప్ 4 మీద ఇది మీ దొంద నీతి. ఆ రోజు అయితే ఒక నీతి, ఆ రోజు గ్రూప్ 1 అయితే రద్దు కావాలి. ఈ అదే లైన్లో ఉన్నటువంటి ఓఎంఆర్ లెక్క వచ్చిన గ్రూప్ 4కి మీరు కౌంటర్ ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు మీ ప్రభుత్వం రాగానే లెక్కలు చూపించుకోవడానికి ఇదేనా మీరు సంస్కారం? ఇదేనా మీరు నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలలో మీరు ఏదైతే చట్టపరంగా ఉన్నటువంటి సమస్యలు నేనన్నీ తీర్చినా నేను పట్టాలు ఇచ్చినని చెప్పుకోవడం ఇదేనా? ఇది వీళ్ళ యొక్క దొందనీతి, ఇది వీళ్ళ యొక్క దొడ్డిదోరిన ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. వీళ్ళు ఏ సమస్యలు పరిష్కరించలేరు. ఇంకా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తారు. ఏం ప్రక్షాళన చేసిర్రు వీళ్ళు? ఎంత స్టాఫ్ని ఇచ్చిర్రు? ఈపీఎస్సీ లెవెల్లో ప్రక్షాళన చేస్తున్నారు. ఏం ప్రక్షాళన చేసిర్రు? తుమ్మి తూసిపోయే ముక్కు లెక్క మహేందర్ రెడ్డిని ఆ రోజు పింక్ బన్నీలో పింక్ డయర్లా అని పంపించిన ఈ కాంగ్రెస్ వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని పెట్టించి ఆయన ఒక పోలీసులందరిని పెట్టి కొట్టించి పోలీస్ మైండ్ తోటి ఇలా నిరుద్యోగుల ఈపులు పెలగొట్టి ఆడపిల్లల యొక్క పెట్టికోట్ల ఏని చింపించి ఆడపిల్లను కూడా పోలీస్ వ్యాన్లు ఎక్కించి కేసులు పెట్టించినటువంటి ఘనత ఈ మహేందర్ రెడ్డిది కాదా? ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చింది. వీటికి కదా మీరు సమాధానాలు చెప్పించింది. మీరు లెక్క మేము కూడా మాట్లాడతాం. ఒక సబ్జెక్ట్ లేకుండా ఒక ఆబ్జెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మీ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ మీరు ప్రసన్నం చేసుకొని నీ పార్టీని నువ్వు కాపాడుకో, ఓడొద్దన్నట్లే. దమ్ముంటే మాట్లాడే దద్దమ్మలకు అందరికి చెప్తున్నాం, 46 జీవో గురించి మాట్లాడరు. అవును 46 జీవోను ఆ ప్రభుత్వం తెచ్చింది, వాడు వద్దానే మిమ్మల్ని గెలిపించినాం. 46 జీవో గురించి ఎందుకు మీరు రద్దు చేయకుండా ఎందుకు ఉద్యోగాలు ఇచ్చిర్రు? మీరు ఎందుకు రిలిక్విష్మెంట్ చేయకుండా ఇచ్చిర్రు? మీకు అదే ఉంటే అసలు నిరుద్యోగులు ఏం కోరుకున్నా నీకు నోటిఫికేషన్ రద్దు అయితే రద్దయ్యా, మరి ఇమ్మీడియట్గా కొన్ని కల్పించి ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎందుకు ఇవ్వలేదని మేము అడుగుతున్నాం. రిలింక్విష్మెంట్ లేదు, 46 జీవో రద్దు లేదు, వర్టికల్ హారిజాంటల్ ఫిజికల్ హ్యాండిక్యాప్ చేంజ్ చేసింది లేదు, ఎస్టీ రిజర్వేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో చట్టం చెప్పినట్టు చేసింది లేదు, గ్రూప్ 4 మీద మీరు కౌంటర్ ఇవ్వలేదు. ఈ తప్పిదాలతోటి ఉద్యోగాలు ఇచ్చుకొని జేఎల్ ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ పేపర్లో వచ్చిన తప్పిదాలను సరి చేసుకోకుండా ఏది చేసుకోకుండా ఉన్న బలంగా ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పిదాలతోటి నోటిఫికేషన్లు ఆపాలి. మేము వచ్చినాక అన్ని సరి చేసి మీకు ఉద్యోగాలు ఇస్తాం, అవసరమైతే ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తాం, మీకు ఇన్ని కల్పిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా పోస్టులు పెంచకుండా ఎన్ని పెంచి చేసిన వాళ్ళు వీళ్ళ. ఇది నిరుద్యోగులు మోసం చేసింది కదా. బరాబర్ చెప్తున్నాం. ఈ రోజు కొంతమంది ఉన్నారు, ఈ రోజు నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, కొంతమంది వ్యక్తులు పోయి ఈరోజు కాంగ్రెస్ దగ్గర ఇది మన నోటిఫికేషన్ అనిపించుకోదు, ఈ నోటిఫికేషన్ ఇవ్వాలి కలపొద్దని చెప్పేసి ఉన్న నోటిఫికేషన్లకు కొత్త కలపకుండా ఈ తప్పిదాలతో ఎన్ని అటనే ఇచ్చుకోవాలి. మనకు సోనియా గాంధీ బర్త్డేకు మనం అందరం కూడా చప్పట్లు కొట్టించుకోవాలి, సోనియా గాంధీ బర్త్డేలో లక్షల ఉద్యోగాలని చెప్పుకోవాలని చెప్పి నిరుద్యోగులు మోసం చేసినటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఎమ్మటే ఉండి నిరుద్యోగులతో బస్ యాత్రలు చెప్పించిన దద్దమ్మలు. అంటే ఇక్కడ రాజకీయ స్వార్థం చూసుకుంటే నిరుద్యోగులు కదా బలవుతున్నది, నిరుద్యోగుల బలవుతారు. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఒక ఈ వేదికగా మమ్మల్ని నిరుద్యోగులు కొంతమంది తిట్టుకోవచ్చు, వాళ్ళకు కూడా దండం చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. అన్నలారా మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఒకటి ఈరోజు కూడా ఒక సమస్య ఉంది, అది ఏంటంటే ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ ఉంది. ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ 6 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల గ్యాపులలో వచ్చింది. ఈ గ్రూప్ 2 కూడా 7 సంవత్సరాల గ్యాపుల తర్వాత వచ్చింది. 2016 తర్వాత 22 6 ఇయర్స్ గ్యాప్లో వచ్చింది. మధ్యలో 2 సంవత్సరాలు వేస్ట్ అయింది. అది మంచి ఉద్యోగాలు, ఇది మంచి ఉద్యోగాలు. ఆ పిల్లలు కూడా ఒక 6,000 మంది రాస్తున్నారు జేఈ, మంచి దానికి కూడా ప్రిపేర్ అయ్యేటోళ్ళు 1,000 ఉన్నారు. అది ఇది ప్రిపేర్ అయితే 6,000 మంది ఉన్నారు. ఒక 5,000 మంది దగ్గర ఉన్నారు. వాళ్ళు పిటిషన్ వేస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వల్ల జాబ్ క్యాలెండర్ వెనక్కి చేసినావు, నీకు కొత్త నోటిఫికేషన్ లేవు. ఈ వర్గీకరణ అయిపోయి కొత్త ఇచ్చేసరికి మార్చి ఏప్రిల్ అవుతుంది. మార్చి ఏప్రిల్ అయితే 3 నెలల ప్రిపరేషన్, ఆగస్టు అట్లా అవుతుంది, జూలై ఆగస్టులో పరీక్షలు ఉంటాయి. ఒక్క 15 రోజులు ఒక సానుకూలంగా స్పందించి ఎన్నిసార్లు డిసెంబర్ 25 నుంచి 30 వరకు క్రిస్మస్ హాలిడేస్ 31 వరకు
29 30 పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇన్ని రోజులు చేసిన వాళ్ళు ఆ పిల్లల గురించి చేయొచ్చు కదా. అన్న రేవంత్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడు తెలుసా, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన తిట్టిండు, అరే ఎందుకు చేయవరా అది ఇది అని తిట్టిండు. చిన్న చిన్న అంశాలు కదా. ఇది నీకు ఇవాళ ఎగ్జామ్ పెట్టినమ్మంటే నువ్వు ఉద్యోగాలు ఇవ్వవు, ఎమ్మటి ఉద్యోగాలు ఇవ్వవు కదా. మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 కానించి నువ్వు రావాలి, అవన్నీ చూసుకుంటూ రావాలి. నీకు డిసెండింగ్ ఆర్డర్లు వస్తావు. మరి ఆయన ఇచ్చినప్పుడు ఒక్క 10 రోజులు నువ్వు ఓపిక పడితే నీకేమైపోయా అంటే కూలిపోయేది కూడా ఏముండదు కదా, ఏముండదు. ఒక్క 15 రోజులు దీనికి కూడా వీళ్ళు ఎందుకు. ఇంకొకటి కూడా అదొక్కటే కాదు, ఇది ఇంకొక ప్రధానమైనటువంటి అంశం. ఈ ఎవరైతే సీనియర్లు అందరూ ఉన్నారో గ్రూప్ 1 గురించి ప్రిపేర్ అవుతందుకు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి సోదరులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, ప్రిపేర్ అవుతారు. గ్రూప్ 1 వీళ్ళు చేసిన తప్పిదాలతోటి అవన్నీ సత్యాలు తెలంగాణ మొత్తం గ్రహించింది. ఆ నోటిఫికేషన్కు ఈరోజు ఎగ్జామ్ హాల్లో కేసును చూసుకొని ఎగ్జామ్ రాయొద్దని పోయినటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఎగ్జామ్ రాపించినావు, ఆ పిల్లల మీద భారం పెట్టించినావు. సరే గ్రూప్ 3 నీ అన్నడేటు నిన్ను ఇబ్బంది పెట్టొద్దని గ్రూప్ 3 రాసుకున్నారు. అది కొద్దిగా నువ్వు ఇచ్చిన పేపర్ తోటి ఏదో ఒకటి రాసేసారు, ఇబ్బంది పడ్డారు. అయినా నిన్నేమి ఇబ్బంది పెట్టలే కదా. ఈ గ్రూప్ 2కు ఒక 15 రోజులు, ఆ గ్రూప్ 1కు అది అవుతుందో పోతుందో తెలియదు, అంత ఇబ్బందులు పెట్టించడం. 15 రోజులు అయితే నీ ప్రభుత్వం కూలుతుందా? ఇదేనా నువ్వు నిరుద్యోగుల ప్రభుత్వం అర్థం చేసుకుంటావు అనేది? 15 రోజులలో పెట్టుకోరాదు. ఇగో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చేసిన ట్వీట్ అని ఇప్పుడు నీకు పంపిస్తున్నా చూడు. ఆ రోజు అంతా చేసిర్రు, నిరుద్యోగుల ప్రభుత్వం మా దగ్గరికి రారి, ప్రతిపక్షాల దగ్గరికి పోవద్దు, నీకు పెద్దన్న లెక్క ఉంటా అని చెప్పినటువంటి వీళ్ళు ఈరోజు ఎందుకు మరి నిరుద్యోగులకు అడిగింది ఒక గొంతమ్మ కోరికలు కాకుండా చేయట్లేరు వీళ్ళు? ఇప్పుడు అది ప్లే చేయాలి. మేము ఇది కూడా అర్థం చేసుకోరు. నిరుద్యోగుల ప్రభుత్వం ఇది వీడియో రావట్లేదు, ఇది లేదు, ఇది చూడండి. ఇక్కడ ఏమన్నాడు, నిరుద్యోగుల అర్థనాదాలు వినకుండా 9 ఏళ్ళు నీరోను తలపించిన కేసీఆర్, ఎన్నికల ముందు ఓట్లు సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్థులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్ని పరీక్ష పెడుతున్నారు. గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు లక్షలాది మంది చేస్తున్న డిమాండ్పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇది ఆ రోజు ఏంటంటే మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడ చేసినటువంటి ధర్నాది ఈ వీడియో. దాన్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేసి కరెక్టే, మంచిదే. మరి ఈ రోజు కూడా నీకు ఏముంది, ఆ కోర్టులో ఏముంది? నువ్వు చేయలేకుండా కోర్టులో సహకరించరాదు. ఏముంది? 15 రోజులకి ఏమైనా కూలిపోతుందా? ఏమైతుంది? ఒక్క 15 రోజులు ఈ పిల్లలు ఆ పిల్లలు అందరూ చేసుకుంటారు. 15 రోజులే కోర్టు డైరెక్షన్. వీళ్ళు కోర్టులో కూడా ఏందో తెలుసా, కౌంటర్లు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. వీళ్ళు అన్ని చేసిర్రు, ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసుకున్నారు. ఇట్ట చేసినట్టు నువ్వే అన్నావు కదా నీరోను తలపించిన కేసీఆర్ అని. ఈ ట్వీట్లోనే ఉంది. నీరోనే నీళ్ళు తెచ్చిన, నేను కాలు పెడితే నీళ్ళు తెచ్చి కాళేశ్వరం నీళ్ళు పారించినట్టు నీరోనే ఈరోజు ఇంటి బయటికి రాకుండా నువ్వే అంటున్నావు కదా గడీలలో బంధించిరని. మరి బంధించిన వాళ్ళు నిరుద్యోగులు కదా, మరి నిన్ను బంధియరా? నీరోనే బంధించినటువంటి వాళ్ళు నిన్ను బంధించరా? రేవంత్ రెడ్డి గారు నువ్వు ప్రశ్నించుకో. నువ్వు చేసిన ట్వీట్లో నువ్వు రాసిన రాతలే చెప్తున్నాయి. ఇదే నువ్వు రాసిన ట్వీట్లే. ఇక్కడ విద్యార్థులు చేస్తున్న సానుకూల డిమాండ్ పైన స్పందించట్లేరు అంటున్నావు. నువ్వెందుకు స్పందించట్లేవు? ఎన్నికల ముందే సీట్ల గురించి నువ్వు పెడుతున్నారు అన్నావు. మరి రేపు 2 లక్షల ఉద్యోగాలకు కూడా ఇలా 50,000 పోతే 1,50,000 ఉద్యోగాలు ఎన్నికల ముందే ఇస్తావా? 50,000 ఇచ్చుకొని 1,00,000 ఉద్యోగాలు నువ్వు కూడా అటెండ్ ఇస్తావా? నువ్వు కూడా నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఇక్కడ చేతలలో కనిపిస్తున్నాయి. వాళ్ళకు నీకేం తేడా లేదు. నిరుద్యోగులను మోసం చేసిర్రు. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే నాయకులు ఉన్నారో గతంలో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, గతంలో నిరుద్యోగాల పక్షాన పోరాడినాం అని చెప్తున్నారు. ఈరోజు వాళ్ళు ఏం చేసిరంటే కేసీఆర్ ప్రభుత్వానికి అగెనిస్ట్ గా నిరుద్యోగులు అంటే ఇట్లా అంటే చెప్తున్నా జస్ట్ ఇట్లా ప్లకార్డ్స్ పట్టుకొని కేసీఆర్ ఎవరైతే అశోక్ నగర్ లో నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు బతకాలంటే రోజు నెల్లదీయాలి, చదువుకోవడానికి ఇబ్బందులు అవుతుంది, వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నది ఏమైందని అడిగారు. వీళ్ళు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. నిరుద్యోగులను కడుపులో పెట్టి చూసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. ఈ రోజు నిరుద్యోగులు ఏది జీవో నెంబర్ 29 రద్దు చేయాలని ఇక్కడ అశోక్ నగర్ చౌరస్తా నుంచి మొదలు పెట్టుకుంటే సచివాలయం వరకు కూడా ర్యాలీకి వెళ్ళారు. మీరు వెళ్ళినప్పుడు అక్కడ సచివాలయంలో కూడా రానియకుండా పోలీసులతోటి అరెస్ట్ చేయించారు. అక్కడ చుట్టుపక్కల కూడా 144 సెక్షన్ పెట్టిరు, కర్ఫ్యూ కూడా విధించారు. మరి ఇది ఏ ప్రభుత్వం? నిరుద్యోగుల ప్రభుత్వమా, నిరంకుశ రాజుల ప్రభుత్వమా?
ఈ యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన దాంట్లో వాళ్ళు చెప్పిర్రు మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు 4,000 మేనిఫెస్టోలో పెట్టిర్రు. మరి ఇలా ఎందుకు ఇవ్వట్లేరు? ప్రియాంక గాంధీ గారు చెప్పినాక ఇవాళ 10 నెలలు అయిపోయింది. ఆ రోజు సంవత్సరానికి 5 సంవత్సరాలకు వేసుకొని మాకు ఇచ్చినటువంటి కరపత్రంలోనే వీళ్ళు చెప్పారు ఇంత నిరుద్యోగులకు బాకీరు అని. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి క్యాలెండర్లో పెట్టి నీకు దాంట్లో మేనిఫెస్టోలో పెట్టి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధం ఆడిండు మీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఆడ చెప్పినామని. అవును అన్నాడు. నిరుద్యోగ భృతి ఏది? ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకు ఇస్తున్నటువంటి అన్ని అయ్యి ఎవరి స్కూటర్ ఫ్రీ. మరి ఇంతవరకు ఇవ్వలే కదా, అసలు దాని గురించి ఊసుందా? అంటే ఇచ్చిరు కావచ్చు, మీకే కనబడతలేదు కావచ్చు. ఇది అసలు వీళ్ళు ఇచ్చినటువంటి అంశాలన్నీ చర్చలో పెడితే నిరుద్యోగాలు మోసం చేసినట్టే. నువ్వు 53,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినాయి కాదు, వాటిలలో తప్పులు తడకగా ఉన్నాయి. ఆ రోజు మేము ఆపినాం, మీరు వచ్చి ఆపిర్రు. అదే ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావు. అదే ఉద్యోగాలను సంవత్సరం కింద తీసుకుంటే వాడు రిటైర్డ్ అయ్యేటప్పటికి ఒక పిఆర్సీ కలిసి వచ్చేది, వానికి ఒక ఇంకా వచ్చేటటువంటి డిఏలు అవన్నీ కలిసి వచ్చాయి. రిటైర్డ్ అయ్యేటప్పటికి ఆయన శాలరీ పెరిగేది. మరి ఆపింది ఒక సంవత్సరం, పాపం ఓనికి తగులుద్ది, మీకు తగలదా? నువ్వు నిజంగా అన్ని ప్రక్షాళన చేసి ఉంటే మేమే స్వాగతించేటోళ్ళం, మేమే ఎగిరేటోళ్ళం కదా. బల్మూర్ వెంకట్ గారిని, రియాజ్ గారిని, కోదండరామ్ గారిని వీళ్ళందరిని భుజాలు వేసుకొని మేము ఎగిరిన వాళ్ళం కదా మేమందరం. మరి నిన్ను చేసుకోలేకపోయినావు మేము. ఇది అంతే. నిజంగా చెప్పాలంటే నిరుద్యోగులు మోసం చేసిర్రు. 50,000 ఉద్యోగాలు ఇల్లే కావు, వాళ్ళు ఇచ్చిర్రు. వాళ్ళు ఇచ్చిన తప్పులు తడకని చెప్పిర్రు. బల్మూరి గారు అన్నట్టు లీగల్గా ఉన్న సమస్యని వీళ్ళేం పరిష్కరించలేదు. ఒక్కటి ఉమెన్ వర్టికల్ ఉన్నది హారిజాంటల్ చేసిర్రు, ఇంకేం చేయలేదు. ఇది నిరుద్యోగులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ 1 ఇయర్లో నిట్ట నిలువున ముంచినటువంటిది కాంగ్రెస్. అంతే, ఇంతకు మించి ఏం చెప్పలేం. ఓకే, స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఉన్నాయి కదా రాబోయే రోజుల్లో. దాని మీద మరి నిరుద్యోగుల తరపున ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా చేస్తాం, 100% చేస్తాం, 100% చేస్తాం. వీళ్ళని ఏ విధంగా ఎట్ట చేయాలో అట్లా ఆ విధంగా అందరం ఆలోచించుకొని ఒక సమిష్టి నిర్ణయంతో ముందుకు పోతాం. ఏ ఒక్కరి నిర్ణయం ఏమి ఉండదు. నిరుద్యోగులం అందరం కూడా వీళ్ళకి ఎట్ట బుద్ధి చెప్పాలని ఆ రోజు బీఆర్ఎస్ను గద్దె దింపినటువంటి వాళ్ళను అన్న నీరో చక్రవర్తిని తలపించుతున్న కేసీఆర్ని దింపిన వాళ్ళం కదా. నువ్వు చెప్తే మరి వీళ్ళ నిన్ను దింపలేమా? నీ ప్రభుత్వాన్ని మేమేం చేయలేమా? ఖచ్చితంగా చేస్తాం. అంటే తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నియామకాలు, వాస్తవంగా ఈరోజు వీటి కోసం మళ్ళీ పోరాడాల్సిన పరిస్థితులు, అది దౌర్భాగ్యం. అంతే, అది మేము చేసుకున్నటువంటి. వీళ్ళంతా కూడా చాలా వరకు ఉద్యమాలు లేకపోవచ్చు. మరి కోదండరామ్ సార్ అయితే ఉద్యమంలో ఉన్నాడు, దట్టు ఈ రోజు ఎమ్మెల్సీగా ఉన్నాడు, అదే ప్రభుత్వంలో కూడా ఉన్నాడు. మరి ఆయన మీకు ఏదన్నా మీ తరపున పోట్లాడే ఆయన ఏం మాట్లాడాడు? మా తరపున ఏం మాట్లాడాడు? అయిపోయింది, ఆయనకు అయిపోయింది. ఆయన ఏమంటాడంటే ఇక నేను మాట్లాడలేను ప్రభుత్వంతో. ఆయన ఒకటే అంటాడు పోతే, ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మంచిగానే చేస్తుంది కదా, ఆయన కనీసం ప్రగతి ఇటునే అంటాడు. ఆయన ప్రగతి భవన్కు రానియలేదు, ఆ ఫామ్ హౌస్ నుండి పాలన చేసిండు. వీడు పిల్లి రానిస్తున్నాడు, కలుస్తున్నాడుగా అంటున్నాడు. కలిస్తే కడుపు నిండదు, అంతే కదా. కనీసం కారం మెతుకులు పెట్టినా కడుపు నింతది. కలుస్తున్నారు, చేస్తున్నారు అంటే ఏం కుదరదు. ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా తీసి చెత్త బుట్టలు వేస్తుండే. గుడికి ఎన్నిసార్లు ఏముంది? గుడికి పోయినా ఏముండదు, కొబ్బరికాయల ఖర్చు మిగులుద్ది. ఆడిపోతే బస్ టికెట్ల ఖర్చు మిగులుద్ది, ఉన్న టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ వేస్ట్ ముచ్చట్లు ఓన్లీ జస్ట్ కంచెలు తీసేయడము, ఆ మీరు రారి సెక్రటరేట్ కానీ 3 పెట్టడము, ఇదంతా ఒక బఫూన్ చేసినట్టు చేయడం నిరుద్యోగులు. ఓకే, ఏదైనా కూడా ఇప్పుడు ఇక్కడ సంబంధించి ఏదైతే ఈనాడు పత్రికలోనైతే 53,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఇక్కడ 53,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మరి మీరు ఎందుకు అంటే 53,000 మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే అక్కడ కనబడట్లేదు. కేవలం 10-11,000 తేడాతో 5,000 వాళ్ళు ఇచ్చి 53,000 దాంట్లో 5,000. పత్రిక అంతా ఒక పత్రిక అంటే వాస్తవంగా చాలా వరకు నమ్మే పరిస్థితులు ఉంటాయి. జనాలు కూడా నిజంగానే 50,000 ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చింది అంటున్నారు కదా. మరి నిరుద్యోగులకు ఏం పని? సపరేట్గా చదువుకోకుండా ప్రిపేర్ కాకుండా రోడ్ల తిరగాల్సిన అవసరం ఉండదు. లాఠీ దెబ్బలు ఎందుకు గురవడం, కేసులు ఎందుకు పడడం, జైలుకి ఎందుకు పోవడం అని జనాలు కూడా అనుకుంటారు కదా. మరి వీళ్ళు ఎందుకు పత్రికలు ఎందుకు ఇట్లా వాళ్ళ తరఫున మాట్లాడే ప్రయత్నం చేస్తారు? ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరైనా కానీ కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియానా, అది ఎలక్ట్రానిక్ అయినా ప్రింట్ మీడియానైనా వాళ్ళ కబంధస్థాలలో పెట్టుకుంటారు. దానికి అతీతమైనటువంటిది కాంగ్రెస్ అనుకున్నాం.
దానికి అతీతంగా ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు కాబట్టి మాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గౌరవించి మీడియా కబంధస్థాలలో ఉండదు అనుకున్నాం. ఎందుకంటే ఆ రోజు కొన్ని జరిగినటువంటి సంఘటనలు వీళ్ళు ముందులో ఉండి వాళ్ళ తరపున పోరాడారు కాబట్టి అనుకున్నాం. కానీ వీళ్ళు అదే ఉండి అదే చిలిపి రాతలు చిల్లర రాతలు ఇప్పుడు రాపించుకుంటున్నారు. అది ఇప్పుడు మొత్తానికి అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఇది మన రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. సరే ఆయన ఒక అవగాహన ఉన్నదా లేదా అనేది సెకండరీ. ఇక్కడ మరి రేవంత్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధ పనులు చేస్తున్నాడు కదా. మరి అదే మాకు బాధ అనిపిస్తున్నది. ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇక్కడ కాంగ్రెస్ సామాజిక రిజర్వేషన్ ప్రిలిమ్స్ లో తొలగించిందో మరి అది రేవంత్ రెడ్డి గారు చేసిన పని రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి ఎందుకు కనిపించడం లేదా అని అడుగుతున్నాం వాళ్ళను. మీరు చేసేటటువంటిది ఏదైతే రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగ విలువలను కాపాడుతున్నాం అని చెప్తున్నారో అది గొప్ప కార్యక్రమం, గొప్ప అంశం. దేశవ్యాప్తంగా కూడా కొన్ని సందర్భాలలో చాలా సందర్భాలలో రాజ్యాంగ విలువలనే మంట కలిసిపోయినాయి. ఆ మంటలలో సాయిబాబా సార్ యొక్క శరీరం దహనం అయిపోయింది. అలాంటి వ్యక్తులను అలాంటి వాళ్ళని కాపాడుకుంటామని కాంగ్రెస్ ముందుకు వచ్చింది. ఆ రాజ్యాంగం విలువలను ఆ విధంగా కాపాడినప్పుడు అలాంటి వ్యక్తులు ఇంకొక 10 సంవత్సరాలు మనకు తెలంగాణకు అయితేంది మానవ హక్కులకు అయితేంది ఉపయోగపడేటటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి రాహుల్ గాంధీ గారు కష్టపడుతారు అంటే అది కాకుండా ఇది అయిపోతుంది. ఇది అయిపోయినప్పుడు వీళ్ళు స్పందించాలి ఖచ్చితంగా. ఓకే అన్న, ఎండ్ ఆఫ్ ది టైం వరకు అయితే కాంగ్రెస్ పార్టీ ఏదో ఎంతో కొంత 10,000, 20,000, 30,000, 50,000 లక్ష అనుకుందాం చివరి టైంలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఆ సమయంలో నిరుద్యోగులు సెంటిమెంట్ కావచ్చు, ఉద్యోగాలకు ఆసక్తి కావచ్చు, బెండ్ అయ్యి మళ్ళీ ఓట్లేసే పరిస్థితులు ఉంటాయా? మరి కేసీఆర్ గారు 80,000 ఉద్యోగాలు ఇస్తే ఇచ్చిర్రా? కేసీఆర్ గారిని గెలిపించిర్రా? ఆ రోజు చైతన్యమైనటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు తుక్క ఉడుకుతున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయినకి తుక్క ఉడికేటటువంటి వానికి ఏం చేయాలని ఆలోచించాలి. ఆ వ్యతిరేకత తుక్క వ్యతిరేకతతో ఉడికినటువంటి వాడు ఎప్పటికీ నువ్వు ఆ వ్యతిరేకతను చల్లార్చలేదనుకో అది అన్నిటిపైన పోతుంది. అది కక్కుద్ది. అది ఎట్లా అంటే మనకున్న ఆవిరిని కక్కినట్టు కక్కుద్ది. ఇప్పుడు అంత వ్యతిరేకత మీద ఉన్న వాళ్ళని నువ్వేం చేయలేదు కాబట్టి అంతే వేగంగా ఆ వ్యతిరేకత పవనాలు పోతాయి. నువ్వు ఒక యాక్సిడెంట్ అయినానికి నువ్వు ఐసీయూలో పెట్టి చూడాల్సిన వాడిని తీసుకొని పోయి ఆర్ఎంపీ డాక్టర్ కాడ చేపిస్తారంటే ఎట్టుంటుంది? నువ్వే చెప్పినావు కదా 9 ఏళ్ళు అన్నావు. ఈయన్నే 9 సంవత్సరాలుగా ఇక్కడ 9 ఏళ్ళు అన్నావు. 9 ఏళ్ళు నిరుద్యోగులకు ఇవ్వలేదు అన్నావు. ఎన్నికల వేళనే నువ్వు ఈ నోటిఫికేషన్లు ఇస్తున్నాడు అన్నావు. మరి 9 ఏళ్ళు ఇవ్వలేదన్నావు. 9 ఏళ్ళలో ఇవ్వకుండా నీకు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు మిగిలే. 9 ఏళ్ళు ఇవ్వలే కాబట్టి 2 లక్షలు మిగిలే. 1 సంవత్సరం ఇస్తున్నావు. మరి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? 9 ఏళ్ళ సందున్న వ్యతిరేకత నువ్వేమైనా తగ్గించుకున్నావా? ఆ వ్యతిరేకత అదే వ్యతిరేకత అట్టనే ఉంటది కదా. ఇంకా ఆడు చేయలేదు ఈడు చేయలేదు అని ఇంకెక్కువ పెరుగుద్ది కదా కోపం. నాకు తెలిసి అయితే 100% పెరిగినట్టు అనిపిస్తుంది. పెరిగింది. అందుకనే ఏ ప్రభుత్వం అయినా ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వ్యతిరేకతను మూట కట్టుకుంటది. వీళ్ళు 3 ఏళ్లలోనే మూట కట్టుకొని సంవత్సరంలోనే వాళ్ళు 9 ఏళ్లలో తెచ్చుకున్న వ్యతిరేకతను తెచ్చుకోవడానికి కారణం ఇదే. ఈ ట్వీట్ను నిజంగా కనుక ఇది ఒక పద్య అన్వయం చేసినట్టు చేస్తే లైన్ టు లైన్ అన్వయం చేస్తే ఈయనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నిరుద్యోగ కృతజ్ఞత సభ కూడా పెడతామంటున్నారు. సంవత్సర పాలనలో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ పెడతామని చెప్తున్నారు. మరి నిరుద్యోగులు వెళ్ళి అక్కడ పాల్గొనే అవకాశాలు ఉంటాయా? నిరుద్యోగుల్ని రమ్మంటున్నారు. కానీ ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా బస్ యాత్ర చేసింది, సామాన్య నిరుద్యోగులు కదా. ఈ రోజు కృతజ్ఞత సభ కండక్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. మరి ఆ రోజు రాని కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు ఎందుకు చేస్తున్నారు? నిరుద్యోగులు బెనిఫిట్ అయితే నిరుద్యోగులు చేయాలి. చనగాన్ దయాకర్ ఎందుకు చేస్తాడు? బల్మురి గారు ఎందుకు ప్రెస్ మీట్ పెడతారు? వీళ్ళు ఎందుకు చేస్తారు? నీకు నిరుద్యోగులు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగులు చేయాలి, ఉస్మాన్ యూనివర్సిటీని విద్యార్థులు చేయాలి. వాళ్ళు నిజంగా బెనిఫిట్ అయితే మరి నువ్వెందుకు చేస్తున్నావు? ఆ రోజేమో నిరుద్యోగులు కనిపించారు, అచ్చ నిరుద్యోగులతో చేపించినావు. మరి అదే కాంగ్రెస్ వాళ్ళతో ఎన్ఎస్సీ వాళ్ళతో ప్రచారం చేయించుకోపోయినావు. ఆ రోజు మొఖం లేదు కదా మీకు. ఎన్ఎస్సీ వెళ్ళిపోతే పార్టీ అనుకుంటారని అచ్చ నిరుద్యోగులతో చేయించుకొని నువ్వు ఓట్లు వేయించుకున్నావు. వీళ్ళు చెప్తే విషయం బయటికి పోతుందని. వీళ్ళు చెప్తే టీచర్లు వింటారు, వీళ్ళు చెప్తే ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగులు వింటారు, వీళ్ళు చెప్తే ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కొన్ని విషయాల వల్ల భూములు కోల్పోయిన వాళ్ళు అయితే ఏంది డెవలప్మెంటల్ పన్నీటి వల్ల రకరకాల ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళైతేనే చెప్తే వింటారని చెప్పేసే ఉద్దేశంతో నువ్వు తీసుకొచ్చుకున్నావు ఆ మమ్మల్ని ముందు పెట్టి. మరి ఆయన ఎన్ఎస్సీ వాళ్ళని ఎందుకు తెచ్చుకోలేదు? ఆయన ఎన్ఎస్సీ వాళ్ళని తెచ్చుకుంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు మిమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళు ఉరికిచ్చేటోళ్ళు, మీకు అధికారం రాకపోతుంటే ఇలా కాంగ్రెస్ కాలగర్భంలో కలుస్తుండే
ఇవాళ ఓ అని మొత్తుకునే వాళ్ళందరూ కూడా ఉండకపోతుండే. మేము నిలువెత్తు సాక్ష్యం అండి. ఇదే జానారెడ్డి గారు మిర్యాల కూడా పోతుంటే ఆయన ఎమ్మడి పలకరించినటువంటి వాళ్ళు లేరు. ఇదే ఈరోజు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్కి వస్తే ఆయన ఎమ్మడి కనీసం ఒక వ్యక్తి లేరు. ఆడ బీఆర్ఎస్ ఒక ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తే ఆయన ఎమ్మటి 100 మంది ఉండి ఆడ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని సూర్యాపేట కలెక్టరేట్లో పట్టించుకున్న వాళ్ళు లేరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి మీరు తెచ్చారు. మరి ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు పదవులు వచ్చినాయి కదా, వీళ్ళకి ఎవ్వరికి కనిపించవు. ఇవాళ వీళ్ళకి కనిపించవు, వీళ్ళకు కనిపించవు. ఒకటి అంటాం, ఒకటి ముత్క సామెత ఉంటుంది, ఆడపిల్లనంట సమృద్ధ అయినాకనంట తల్లిదండ్రులు కనిపించారంట. ఆ తల్లిదండ్రుల మాటలు వాళ్ళకి పెడచెవిన పడతాయంట. ఆ వయసు అలాంటిది. వయసుతోటి కన్న తల్లిదండ్రుల మాటనే పెడచెవిన పెడతారు. ఇప్పుడు వీళ్ళకి కూడా అధికారం మతంతో నిన్ను తీసుకొచ్చినటువంటి వాళ్ళు, నిన్ను అధికారంలోకి ఎక్కించినటువంటి వాళ్ళను పెడచెవిన పెడుతున్న వాళ్ళ మాటలను, 9 నెలలు కడుపున పెట్టుకొని నిన్ను మోసినటువంటి గర్భంలో మోసినటువంటి తల్లి, నీ కడుపుకు అన్నం పెట్టిన తల్లి, నీకు శరీరానికి బట్టను కుట్టించిన తల్లి మాట సమృద్ధ అయినాక నీకు ఒక ఆడపిల్ల ఎంత ఘోరంగా పెడచెవిన పెడుతుందో అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా పెడుతున్నది. దీన్ని వక్రీకరించగరి మళ్ళీ మహిళా సంఘాల ఆలీలు ఉన్నటువంటి సామెతలను అది జనబాహుల్యం నుంచి సమాజాన్ని చదువుకొని ఆ రోజు ఆ సమాజం యొక్క పరిస్థితులను అనుగుణంగా తీసుకొచ్చినటువంటి సామెతలలో సత్యాలు ఉంటాయి, నిజాలు ఉంటాయి, అది కాల అతీతంగా ఉంటాయి. ఇప్పుడు ఆ కాల అతీతంగా ఉన్నదే వీళ్ళు. ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న అన్న, మీలాగా ప్రభుత్వాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు ఖచ్చితంగా పేమెంట్ బ్యాచ్ ఎందుకు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, 2 పార్టీలు కలిపి మీకు డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నాయి అని అంటున్నారు. మరి దీనికి నిరుద్యోగులు ఒప్పుకుంటారా? మరి బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు అది ఇదంటే మరి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులమా? మేము ఎందుకు పెయిడ్ ఆర్టిస్టులు అయితే మరి ఎక్కడ రంగు పూసుకున్నాం, ఎక్కడ నాటకాలు వేసినాం, ఎక్కడ డ్రామాలు వేసినాం చూపించాలి. నీదే ప్రభుత్వం కదా, అన్ని ఏజెన్సీలు నీకన్నే ఉంటాయి కదా, బ్యాంకులన్నీ నీ దగ్గరే ఉంటాయి, మాకు ఎట్ట డబ్బులు ఇచ్చినా తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ వాడు నీకన్నే ఉంటాడు, స్పెషల్ బ్రాంచ్ వాడు నీకన్నే ఉంటాడు, అందరు నీకన్నే ఉంటారు. మరి నువ్వు ఎందుకు బయట పెట్టట్లేవు? ఊకే డ్రామాలు ఎందుకు? డ్రామాలు అవసరం లేదు. మేమేమన్నా నీ కాంగ్రెస్కు ఓటేయకుండా ఉండి నేను వేరే పార్టీలు ఉంటే అడగాలి. అసలు నీ పార్టీనే వద్దురో నాయనని నిన్ను దింపాలని చెప్పి, అసలు నువ్వు సీఎంకే పనికిరావని చెప్పి, అసలు నువ్వు వేస్ట్ అని చెప్పి నిన్ను ఓడగొట్టాలని తిరిగినోడు ఈరోజు గెలిచినాక మాట్లాడుతుంటే వాడు కాంగ్రెస్ వాడు, అసలు ఓటైనోడు కాంగ్రెస్ వాడు. నీ గురించి కొట్లాడి కాళ్ళు మొక్కి తిరిగినోడు కాంగ్రెస్ వాడు కాదు, బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్. బీఆర్ఎస్ డబ్బులు తీసుకొని కార్లు కొనుక్కొని కార్లలో తిరిగినటువంటి వాళ్ళు, ఈయన కాంగ్రెస్ వాడిని ఒడగొట్టాలని లోపకారికంగా పనిచేసినటువంటి వాళ్ళు, అన్ని చేసినటువంటి వాళ్ళు ఇలా కాంగ్రెస్ వాళ్ళు అంతే. దానికి వీళ్ళతోటి ఆ విషయం పైన ఎక్కువ అవసరం లేదు, చర్చే అవసరం లేదు. ఎందుకంటే సమాజం చూస్తుంది, నువ్వు కాదు నిర్ణయించేది, సమాజం నిర్ణయిస్తుంది. నీ దగ్గర లేదు కాబట్టి మమ్మల్ని ఏమనట్లేవు. నీ దగ్గర ఉంటే నువ్వు ఊకుంటావా? ఇవాళ నీ భాష ఊకునేదా, నువ్వు ఊకునేటోనివా? మీరు వాళ్ళు ఊకునేటోళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ కాడ ఆధారాలు లేవు, లేవు. అసలు చేస్తే కదా మా కడుపు కానీ ఆ రోజు ఎట్ట తిట్టినో బీఆర్ఎస్ని ఈ రోజు అట్టనే తిడుతున్నావు, నీ కాంగ్రెస్ని కూడా అంతే. మాకు ఎవరేమో ఒకళ్ళ కన్న బిడ్డ కాదు, ఇంకొక ఆమె సౌతి బిడ్డ కాదు, మాకు 2 అంతే. మాకు ఎవడు అన్యాయం చేస్తే వాడిని నిలదీస్తాం, ఎవడు మాకు అనుగుణంగా ఉంటే వాడిని మేము మెచ్చుకుంటాం అంతే. ఓకే, మొత్తానికైతే ఏదైతే జనార్దన్ అన్నకు సంబంధించి నిరుద్యోగులకు అంశాన్ని అయితే చాలా వరకు అయితే పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేసింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం చేసింది, ఏ విధంగా తడిబట్టతోటి గొంతు పిసికే ప్రయత్నం చేసిందనే విషయాలపైన అయితే పూర్తిగా మాట్లాడిండు. వాస్తవంగా పిన్ టు పిన్, ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాయి, ఈ ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాయి అనే దాని మీద కంప్లీట్గా నిరుద్యోగులు ఎంత మోసానికి గురవుతున్నారనే అంశం మీద కూడా మొత్తం మాట్లాడింది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.